వరంగల్లో దేవాదుల వాటర్ వార్ ముదురుతోంది. దేవన్నపేట పంప్ హౌస్ నుంచి నీటిని విడుదలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 24 గంటల్లోపు నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రైతులతో కలిసి దేవన్న పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ 80% ఇచ్చిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం 25,000. కానీ ఒక 20% అన్న రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవరూపుల కొడకన్న పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జంగం కాన్స్టిట్యూషన్ అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూషన్ అట్టే ఉన్నది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన తెలుపుతాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.